రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా ఓవరాల్‌గా మన సమాజం. ఒకప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అని గొప్పగా చెప్పుకున్న మనం, ఇప్పుడు సాటి మనిషిని ద్వేషించడం, సాటి మనిషి బాధపడుతూ ఉంటే ఆనందపడడం, ఒక సాడిస్టిక్ ఆనందాన్ని పొందడం, అటువంటి స్థాయికి మనం దిగజారిపోయాం. ఉమ్మడిగా మనం, ఉమ్మడిగా మన ఐక్యత, ఉమ్మడిగా సమాజం, ఈ భావన మనలో లేకుండానే పోయింది. మనం చేసే పని ఎదుటి వాళ్ళని బాధ పెడతదా? మనం చేసే పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెడతదా? కనీసం వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా! మనం ఆనందం పేరుతోనో, మనం సంతోషం పేరుతోనో పక్కన వాళ్ళను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా! అనే సెన్స్ మనలో అసలు లేకుండానే పోయింది సీరియస్‌లీ. ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ మన దీపావళి దగ్గర నుంచి అంతకు ఎప్పుడు ఢిల్లీ అంటే కాలుష్యమే. అండ్ దీపావళి వచ్చింది అంటే ఆ తర్వాత నుంచి అది మరింత పెరిగి 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 చుక్కలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకు. మన దీపావళి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు పాపం ఆదివారం అయితే రోడ్లు ఎక్కుతున్నారు, ఏదైనా టైం దొరికితే రోడ్లు ఎక్కుతున్నారు. మా ఊపిరి పోతుంది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి పాపం ప్లకార్డులు పట్టుకొని వాళ్ళ బాధ మామూలు కాదు. తాజాగా కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కారు. ఏమని? మా ప్రాణాలు పోతున్నాయి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగానే ఉంది, కాపాడండి అని. వాళ్ళు అందగొట్టుకున్నా ఇంక అక్కడ ఇక్కడ మరికొందరు మళ్ళీ ఆల్రెడీ గాలి నాణ్యత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు ఎంతైతే ప్రమాణాలు నిర్దేశించింటారో ఒక 2.5 అంత నిర్దేశిస్తే ఢిల్లీలో 400కు పైన ఉంది. అత్యంత నిజం చెప్పాలి అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఆ పరిస్థితి. అయినా కూడా కొందరు ఇప్పటికి ఏదో ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి టపాసులు ఫుల్గా కాలుస్తున్నారట. అదొకటి వ్యర్థాలు, ఎక్కడికక్కడ కాలుష్యం పెరిగిపోయి మనం ఒక్క నిమిషమైనా ఆలోచించాలి కదా. అంటే మనిషికి మనిషే శత్రువు అనే దానికంటే కూడా మనం ప్రమాదంలో ఉండి కూడా ఆ ప్రమాదాన్ని పక్కన పెట్టేసి ఎదుటోళ్ళను కూడా ఆ ప్రమాదంలోకి లాగేసి చిన్నపిల్లలు వృద్ధుల పరిస్థితి ఏంటో జస్ట్ ఇమాజిన్. భారీగా రోడ్లు ఎక్కారు జనం, భారీగా రోడ్లెక్కి ప్లకార్డులు పట్టుకొని ఊపిరి పోతుంది కాపాడండి అని చెప్పి. ఇందులో కొన్ని కనుక మనం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతుంది. ఒకతను మాట్లాడుతూ ఉన్నారట, ప్రతి శీతాకాలంలో నాకు రక్తం పడేలా దగ్గొస్తుంది, ఛాతీలో నొప్పితో అల్లాడిపోతూ ఉన్నా, ప్రభుత్వం ఇలాంటి వాటిని పట్టించుకోదు, పంజాబ్ రైతులను లేదా గత పాలనను నిందిస్తూనే ఉంటారా అని విద్యార్థి, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడట. ఇంకొక 76 ఏళ్ళ వృద్ధుడిని NDTV అడిగింది, ఇప్పుడు ఈ వయసులో ఏంటి, ఎందుకు మీరు రోడ్డుకి నినాదాలు చేస్తున్నారు అంటే, ఎన్నో ప్రభుత్వాలను చూశాను, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజలు బాధలు ఎదుర్కొంటున్నారు, ప్రజలు బాధలు ఎదుర్కోవడానికి కూడా మళ్ళీ ప్రజలే కారణమవుతూ ఉన్నారు, ఎప్పుడు మారతాదో ఈ సమాజం నాకు అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు రోడ్లు ఎక్కింది నా కోసం కాదు, నా మనవళ్ళ కోసం, భావి తరాల కోసం నేను ఆందోళన చెందుతూ ఉన్నాను, దయచేసి మన సమాజాన్ని మనమే కాపాడుకుందాం అని చెప్పి రోధిస్తున్నారు NDTVతో మాట్లాడుతూ. అర్థం చేసుకోవాలి కదా, మనం ఎక్కడ మనం మారాలి కదా, కనీసం బాధ్యత తీసుకోవాలి కదా.